హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే సోయాబీన్తో దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలోకి 1 కప్పు సోయాబీన్ వేసుకొని సరిపడే వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత వాటి నుండి వాటర్ని తీసివేసి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దానిలోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దానిలోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని మసాలా దినుసులు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని దానిపై మూతను పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి మొత్తం కూడా బాగా ఫ్రై అవుతాయండి. ఇలా రెడీ అయిన తర్వాత అందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న సోయాబీన్ను వేసుకోవాలి. ఈ విధంగా సోయాబీన్ని వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి దానిలోకి కాస్త కొత్తిమీర, కాస్త పుదీనాను కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత వేరొక స్టవ్పై రైస్ని ఉడకపెట్టుకోవడానికి వాటర్ని వేసుకొని కొన్ని మసాలా దినుసులు, 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని మరిగించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని వాటిని వాష్ చేసుకున్న బాస్మతి రైస్ను మరుగుతున్న వాటర్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న వాటర్లోకి బాస్మతి రైస్ని వేసుకున్న తర్వాత 70% వరకు అవి కుక్ అయిన తర్వాత ముందుగా మనం మగ్గపెట్టుకుంటున్నాం కదండి సోయాబీన్లోకి ఉడికించుకున్న రైస్ను వీడియోలో చూపించిన విధంగా స్ట్రైనర్తో వేసుకోవాలి. ఇలా వాటర్ని రిమూవ్ చేసుకొని రైస్ని అందులో వేసుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా మనకి రైస్ అనేది ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా సోయాబీన్తో దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. కర్రీస్ ఏం లేనప్పుడు ఈజీగా తక్కువ టైంలో ఈ సోయాబీన్తో దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా సోయాబీన్తో దమ్ బిర్యానీ తయారు చేసుకొని టేస్ట్ చేయండి.